5 ఏళ్లలో సగం అయిపోయింది నువ్వు కురిసెక్కి. మరి ఇక సగం దినాలు అయిపోయినాయి, ఇంకెప్పుడు ఇస్తావు 4000? 26 నెలలు అంటే నెలకు 2000 అంటే అవ్వకు తాతకు 52,000 బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి. పడ్డా లేదా? నెలకు 2000, 26 నెలలు ఎంత అవుతుంది? 52,000 రూపాయలు అవుతుంది. మరి ఆ 52,000 నువ్వు బాకీ పడ్డావు, ఇంకెప్పుడు ఇస్తావు 4,000 పింఛను అని అడిగిన, దానికి సమాధానం లేదు. అక్క చెల్లెలకు మహాలక్ష్మి అన్నాడు, నెలకు 2,500 జీతం పడ్డట్టు బ్యాంకులు వేస్తా అన్నాడు. పడ్డదా ఏ అక్క కన్నా చెల్లె కన్నా? వచ్చినాయా 2,500? రాలే. ఏమన్నంటే బస్ ఇచ్చిన ఫ్రీగా అంటాడు. ఆడోళ్ళకు ఫ్రీ అన్నాడు, మగవాళ్ళకు డబుల్ టికెట్ కొట్టిండు. ఆడోళ్ళకు ఫ్రీ, మగవాళ్ళకు 10 రూపాయల టికెట్ 20 చేసిండు. ఇక నువ్వు ఇచ్చిందేమున్నది? ఆ బస్సు ఆపుడు లేదు, అలా కాలు వేద్దామంటే జాగలేదు. అవి బస్సులు కమ్మి చేసిండు, మగవాళ్ళకు డబుల్ టికెట్ కొట్టిండు. మహాలక్ష్మి మాత్రం మహాలక్ష్మి ఎగబెట్టినావు, కేసీఆర్ కిట్ ఎగబెట్టినావు, 4,000 పింఛన్ ఎగ్గొట్టినావు, 2,500 ఎగ్గొట్టినావు, అన్ని ఎగ్గొట్టిండా లేదా? దయచేసి ఆలోచన చేయండి. నేనేమంటున్నా అంటే, మనకు అన్నం పెట్టింది కేసీఆర్, మనకు 2,000 పెన్షన్ ఇచ్చినా కేసీఆర్, కళ్యాణ లక్ష్మి ఇచ్చినా కేసీఆర్, దవాఖానలో పోతే కేసీఆర్ కిట్ ఇచ్చింది కేసీఆర్, మంచి ఆసుపత్రి కట్టి పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చింది కేసీఆర్, మంచినీళ్లు. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు ఇదే గజ్వేల్ల 3 వద్దులకు ఒక్కసారి నల్లొచ్చు, యాదుకుందా ప్రజ్ఞాపూర్లో? 3 రోజులు 4 రోజులకు ఒక్క నల్ల, బిందెలు కొట్లాడితే సొట్టలు పడుతుండే, యాదుకుందా? మర్చిపోయినట్టు అయిపోయింది. ఇప్పుడు నల్లిప్పితే ఇంట్లో నీళ్లు పడుతున్నాయి. కేసీఆర్ వచ్చినాక బిందెలు లేవు, సొట్టలు లేదు, రోడ్డు మీదకి పోవుడు లేదు. నిన్నయాల మళ్ళా కాంగ్రెస్ వచ్చినాక మున్పట్లెక్కేస్తలేదు నల్ల, చూసుకోర్రి. కేసీఆర్ ఉన్నప్పుడేమో ఇంటెనికైతే ఉల్లిగడ్డకో అల్లంకు నీళ్లు పడుతురు. ఇప్పుడు జర మళ్ళా కాంగ్రెస్ వచ్చింది, మున్పట్టంది నీళ్ళు వస్తున్నాయా? జర కింది చేస్తలేరా? యాద్ చేసుకోండి ఒక్కసారి. ప్రతి అవ్వ పొద్దుగా లేచి బిందె నీళ్ళల్లో కేసీఆర్ ముఖం చూస్తుంది, అవునా కాదా? అప్పుడు భుజాలు కాయలు కాయలే మోసి, భుజాలు కాయలు కాసినాయాలేవా? సైకిల్కు అటొక్కటి ఇటొక్కటి, అదేంటి బకెట్ వేసుకొని నీళ్లు తేలేదా? ఇప్పుడు ఉన్నాయా బకెట్లు? ఉన్నాయా బిందెలు? ఉన్నాయా? ఇంట్లో నల్ల తిప్పితే బంగ్లా మీదకి వచ్చేటట్టు చేసిండు కదా కేసీఆర్. మర్చిపోదామా? సర్ది తిన్న రేవు తలవాలనా వద్దా? దయచేసి ఆలోచన చేయండి. ఇగో ఏమున్నా 2 ఏళ్ళు అయితే మళ్ళీ కేసీఆర్ సీఎం అవుతాడా కాడా? అందరు యాద్ చేసుకుంటున్నారు, అరే పెద్ద మనిషి మంచిగుండే అంటురా లేదా? వీడెక్కడ దొరికిండు బుడ్బుడుకలో లెక్క అంటలేరా?